మరి చిన్న పాప రిలయన్స్గా ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత ప్రతి ఆల్మోస్ట్ 1.5 month 2 months పాటు ఏం జరుగుతున్నదంటే అమ్మాయి ఎప్పుడూ జ్వరం పోతే పడిసిపోతే దగ్గు పోతే ఎమోషన్స్ ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంది. దాదాపు 45 మంది డాక్టర్లు అనంతపురంలో మార్చేశారు, అయినా కూడా వర్కౌట్ అవ్వడం లేదు. ఆ తర్వాత సో ఈ అమ్మాయి పరిస్థితి బట్టి చర్చ్ కూడా రాకోకుండా ఇంట్లోనే ఉంటున్నారు. తర్వాత ఫోన్ చేశాము, తర్వాత వీళ్ళు ఫోన్ చేశారు, మాట్లాడారు. అన్న ఈ విధంగా అనారోగ్యం 1.5 month 2 months నుంచి ఈ విధంగా జరుగుతూనే ఉంటున్నది, దయచేసి ప్రార్థన చేయండి అని అన్నారు. ప్రార్థన చేసినటువంటి మరుసటి రోజు నుంచే దేవుడు సంపూర్ణంగా అనారోగ్యాన్ని తొలగించాడు. ఒక్కరోజు చిన్నపిల్లలకు సరిగా లేకపోతేనే తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారో మీకు అందరికీ బాగా తెలుసు. మీకు బాగాలేకపోయినా బాగుంటుంది, కానీ పిల్లలకు మాత్రం బాగాలేకుండా పోతే మాత్రం చాలా ఇబ్బంది. ప్రతిరోజు ఆ విధంగా ఎంత సఫర్ అయ్యారో నాకు అర్థమైంది. హల్లెలూయా. దేవుడు ఆరోగ్యములు కలుగజేసేటువంటి వాడు, కష్టముల నుంచి ఆపదల నుంచి యేసయ్య తప్పించేటువంటి దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.